కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా చాలా గొప్ప ఆపద సంభవించినప్పుడు అప్పటి వరకు భగవంతుడి పేరెత్తని వాడు భగవంతుణ్ణి స్మరించి ఒక్కసారి ప్రార్థన చేస్తే, శరణాగతి చేస్తే పరుగు పరుగున వచ్చి రక్షించేటటువంటి స్వభావము కలిగినటువంటి పరమాత్మ నిరంతరము ఆయన పాదములను పట్టి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళని రక్షించడానికి పూనుకుని వచ్చి కాపాడడం, తనని తానైనా ఇచ్చేసుకుంటాడే. ఎప్పుడో ఒక్కసారి భక్తితో స్మరించిన వాళ్ళకి నిరంతరము ఆయన పాదములను పట్టుకున్న వాళ్ళని రక్షించడానికి ఆయన విశ్వప్రయత్నం చేసేటటువంటి వాడు కాడా అంటుంది కుచేలుడి ఇల్లాలు. అందుకని అర్జునుడి కోసం అంత పరితాపాన్ని పొందాడు మహానుభావుడు. అంత పరితాపాన్ని పొంది ఒక్క నిమిషం హంసతూలిక ఆ శిబిరంలో ఉన్న ఆసన తన యొక్క శయ్య మీద పడుకున్నాడు. నిద్ర పట్టల. మళ్ళీ లేచాడు. మళ్ళీ దారుకుణ్ణి పిలిచాడు. దారుక, రేపు నువ్వు నా రథాన్ని సిద్ధం చెయ్యాలి. ఆ రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహం అనబడేటటువంటి 4 గుర్రములున్నాయి. అవి కృష్ణుడు వెళ్ళేటటువంటి రథానికి పూంచుతారు. ఆ రథములకు 4 గుర్రములను కట్టు. వాటికి ముత్యాలతో కూడుకున్న బంగారు ఆభరణములను అలంకారం చేయి. తడిపి దాణా పెట్టి వాటిని సిద్ధంగా ఉంచు. రథాన్ని కట్టి పెట్టు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. దానికి అంటే ధ్వజం మీద గరుడ చిహ్నం ఉంటుంది. అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. గరుడధ్వజాన్ని ఎగరవేయి. నా సుదర్శన చక్రాన్ని, నా గద కౌమోదికని, నా ధనస్సు శారంగాన్ని, పాంచజన్యం ఇవన్నీ రథంలో పెట్టు. పాంచజన్యం నా దగ్గరే ఉంటుంది, వెళ్ళేటప్పుడు తీసుకెడతాను. నేను ఎప్పుడైనా యుద్ధభూమిలో పాంచజన్యాన్ని నాకు రథం అవసరమని నీకు అర్థమయ్యేటట్టుగా పూరిస్తే ఉత్తర క్షణంలో ఈ రథాన్ని తీసుకుని యుద్ధభూమిలోకి వచ్చేయి. రేపు నువ్వు నాకు సారథి, నేను యుద్ధం చేస్తాను. అంటే ఏమిటి దాని అర్థం? ఏమని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళ్లే ముందు? నేను ఆయుధం పట్టను, ఏ ఇతర సహాయము ఉండదు, సారథ్యం ఒక్కటే చేస్తానన్నాడు. అటువంటి వాడు ఏ కారణం చేతనైనా సైంధవుడు దొరకకపోతే ఏమో అర్జునుడు ప్రతిజ్ఞ ఆపలేను, కానీ ఇక కురువీరులన్న వాళ్ళు మాత్రం మిగలడానికి వీల్లేదు. ఇక ఆఖరి క్షణంలో దునుమాడేస్తానంతే. కాబట్టి రథం వచ్చేయవలసింది. నేనే రథం ఎక్కుతాను. ఇక ప్రతిజ్ఞా భంగం అయిపోతుంది. అర్జునుడి కోసం అవసరమైతే రథం ఎక్కేస్తాను, శార్ంగం చేతిలో పట్టుకుంటాను, సుదర్శనాన్ని ప్రయోగిస్తాను, కౌమోదికిని ప్రయోగిస్తాను, నేనే యుద్ధం చేస్తాను. కాబట్టి దారుకా సిద్ధంగా ఉండు. అసలు లోకంలో భగవంతుడన్నవాడు భక్తుణ్ణి ఆదుకోవడానికి ప్రతిజ్ఞా భంగం అనేటటువంటి అపకీర్తిని కూడా పొంది ఎంత